ఈ మధ్య కుంభమేళ కావచ్చు, కాశీ యాత్ర కావచ్చు, కొన్ని గంగా స్నానం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో. సో ఇక్కడ చాలామంది తెలిసిన మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చాలామంది ఏమన్నారంటే వచ్చేటప్పుడు కొద్దిగా నాకు అక్కడ గంగలో నీళ్లు తీసుకొని రా, బాటిల్లో తీసుకొని. అట్లా అంటే మనకే కాదు, చాలామంది ఈ విషయం గురించి చెప్తూ ఉంటారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో దీని గురించి కొంచెం నా యొక్క అబ్జర్వేషన్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనము ఈ మాటలు అందరిలో వింటాం. సో నా అబ్జర్వేషన్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే కాశీయో లేకుంటే ఎక్కడన్నా అరుణాచలమో ఎక్కడెక్కడన్నా శ్రీశైలమో కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మనం స్నానాలు చేస్తాం. ఎందుకంటే మన మనసులో ఒక భావం అనేది మనకొకటి వస్తుంది అన్నమాట. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత, మునిగిన తర్వాత మన దగ్గర వదిలేయాల్సినవన్నీ వదిలేసుకొని మళ్ళీ కొత్త జీవితం కావచ్చు, కొత్త మార్పులు కావచ్చు అనే ఒక ఆలోచనతో మనం ఈ యొక్క పుణ్యక్షేత్రాలు వెళ్ళే ప్రయత్నం చేస్తాం మనం. సో నువ్వు వెళ్ళి నా జీవితం ఇంతకుముందు ఇలా ఉంది, ఇవన్నీ నేనేం మార్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనే ఒక స్థితిలో మనిషి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవాలయంకో లేకుంటే గంగా స్నానాలు చేస్తుంటాడు. నీ ఆలోచనలన్నీ అక్కడ వదిలేసిన కొత్త జీవితాన్ని నువ్వు సృష్టించుకొని అక్కడ మళ్ళీ నువ్వు అదే మునిగిన నీళ్ళే మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంట్లో చల్లడము, మళ్ళీ అందరికి ఇవ్వడము. కొద్దిగా ఆలోచించండి. మనం అక్కడి నుంచి తేవడము ఏది మారదు. నీ భావం మార్చుకో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే తానుగా వెళ్ళి అలాంటివి చేయగలిగితేనే ఆలోచన మారుతుంది ఇక్కడ. అది నేను అనేది. దూరం నుంచి మొక్కడం వేరు, దగ్గరికి వెళ్ళి మొక్కడం వేరు. అంటే ఆ స్థితిలో ఉండాలి మనిషి, ఆ స్థితిలో ఆలోచించాలి. ఇప్పుడు సింపుల్గా ఆలోచించు. నువ్వు వెళ్ళి నీ పాపాలు కావచ్చు, నువ్వు చేసే పొరపాట్లు కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, అక్కడికి వెళ్ళి సర్వస్వం అక్కడ అన్నీ వదిలేసి కొత్త జీవితంతో మళ్ళీ ఆ మునిగిన నీటి నుంచి పైకి వచ్చి అదే నీళ్ళు తెచ్చుకొని మీ ఇంట్లో చల్లుకొని మీ ఇంట్లో వాళ్ళకి అవి ఇస్తూ ఉంటే కొద్దిగా ఆలోచించాలి. సో అట్లా అంటే నేనేమంటున్నా అంటే, అట్లా నీళ్ళు తీసుకొని గంగ నీళ్ళు తెచ్చి ఇవ్వడం అనేది నేను రాంగ్ అంటలేను. కొంచెం ఆలోచించండి. అది నీకు ఇవ్వడం వల్ల నీకేం మార్పు రాదు, మార్పు వస్తుందని కాదు. నీకై నువ్వు వెళ్ళి అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ చేసి ఆ యొక్క ఆలోచన స్థితిలోకి వెళ్తే తప్ప నీ మనసు ప్రశాంతంగా ఉండదు అని తెలుసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకేదన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే నేను లేకుంటే వేరే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే నీకు క్యూర్ అవుతుందా? అవ్వదు. అదంతా ఇట్లా మాట్లాడితే ఏంటంటే చాలా సిల్లీగా అనిపించచ్చు, బట్ వీ హ్యావ్ టు థింక్ అనమాట. నిజంగా నీకు అభావం కావాలంటే వెళ్ళు, నువ్వు అన్వేషించు. ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళు. నీ యొక్క పాత జీవితాన్ని అక్కడ వదిలేసి కొత్త జీవితాన్ని జీవించాలంటే స్వయంగా నీకు నువ్వే అన్వేషిస్తూ వెళ్తేనే ఏదైనా మార్పు జరుగుతుంది. ఇట్లా చాలామంది ఆలోచన ఎట్లుంటుందంటే, నేచర్ కూడా గొప్ప నేచర్ మన పక్కనే మన చుట్టూ ఉంటుంది. కానీ మనిషి అనేవాడు ఏం చేస్తాడు? ఫోన్లలో వెతుకుతాడు నేచర్ ఫొటోస్. ఇప్పుడు సూర్యుడు మనకి పొద్దున్నే అద్భుతమైన వ్యూతో ఉంటాడు. పొద్దున్నే పచ్చటి పొలం, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అయినా మనం అవి క్యాప్చర్ చెయ్యం, నెట్లో వెతుకుతాం. అవి డౌన్లోడ్ చేసుకొని అవే పెడుతూ ఉంటాం. ఐఎమ్ ఏ నేచర్ లవర్ అంటాం. మనిషి ఎట్లా ఉంటాడు చూడు అంటే సెల్ఫ్గా ఆలోచిస్తేనే అర్థమవుతాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, నీ ఆలోచన మారాలంటే
ఎవరో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకై నువ్వు చేస్తేనే అవుతుంది, నీకై నువ్వు ఆలోచిస్తేనే అవుతుంది, నీకై నువ్వు వెళ్తేనే అవుతుంది, నీకై నువ్వు అనుకుంటేనే అవుతుంది. సో థింక్, ఇలా ఆలోచించు. సో ఇట్లా ఆలోచిస్తే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, నేను ఇందాకనే అంటే వేరే వాళ్ళతో ఇట్లా డిస్కస్ చేస్తే వేరే వాళ్ళు నాకు అన్నారు, ఒక పెద్ద మనిషి అన్నాడు అనమాట, నువ్వు తీసుకొని వచ్చినావా ఇట్లా వాటర్ తీసుకొని రాలే అది ఇది అంటే, నేను అన్నా అనమాట, లేదు నేను తీసుకొని రాను, నా కోసం నేను వెళ్ళిన, అక్కడ నా కోసం నేను వెళ్ళిన, నా ఆలోచన ప్రకారం నేను వెళ్ళిన, నా మార్పుల కోసం నేను వెళ్ళిన, నేను అనుకొని వెళ్ళిన అక్కడ. సో అవి నేను తీసుకొని వచ్చి నీకు ఇవ్వడం వల్ల ఏమన్నా నువ్వు చేంజ్ అవుతావా? ఆ ఛాన్సే లేదు. నీకు ఎప్పుడైతే ఆ మనసు వచ్చి నీకై నువ్వు వెళ్ళి ఆ కార్యం పూర్తి చేసుకుంటావో నీకై నువ్వు, అప్పుడే నీ భావం మారుతుందని చెప్పిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాత్రలన్నీ తిరిగేసి వచ్చిన, నేను ఆస్వాదించిన, అక్కడికి వెళ్ళి చూసిన. సో ఆలోచన అనేది నేను మార్చుకున్నా. ఇక్కడ ఉండి నువ్వు అన్నీ మారాలి, అంతా ఇట్లా ఉండాలి అంటే ఛాన్సే లేదు. గంగాదేవి కూడా నవ్వుతుంది, అరే నువ్వు స్నానం చేసి పాపాలన్నీ పోవాలని మునిగిన నీళ్ళే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో జల్లుకుంటున్నావు. సో యూ హ్యావ్ టు థింక్ అనమాట. అట్లా నీకు అనిపిస్తుందా? వెళ్ళు ఒక్కసారి, అవుట్డోర్కి వెళ్ళు. ఇంకెన్నాళ్ళు ఒకే దగ్గర ఇట్లా ప్యాక్ అయిపోతావు. ఎవరో అంటే చిన్న చిన్నవి నమ్ముతాడు మనిషి అనేటోడు, చిన్న చిన్నవి నమ్ముతాడు. గుడికి వెళ్తాము, క్యూ ఉంటుంది, లైన్ ఉంటుంది, కాసేపు నిలబడాడు, దర్శనం కోసం వెయిట్ చేయడు, తొందరగా దర్శనం అయిపోవాలంటాడు, నాకు ప్రశాంతంగా అయిపోవాలి తొందరగా అంటాడు. సో నువ్వు కాసేపు దేవాలయంలో నిలబడని నీకు ప్రశాంతత ఎట్లా వచ్చేస్తుంది? నువ్వు టెంపుల్కి వెళ్ళినావు, ఆడ ప్రశాంతంగా లైన్లో ఉండి అక్కడ ఉన్న పద్ధతులు ఫాలో అయ్యి ఆ భక్తిభావంతో ఆ భగవంతుడి సైడు నువ్వు వెళ్తేనే కదా నీకు ఒక మార్పు వస్తుంది. మనం అట్లాంటి పనులు చెయ్యం, కానీ అంతా మనకి ప్రశాంతంగా ఉండాలనుకుంటాం. దగ్గరలో ఉన్న దేవాలయాల చుట్టూ వెళ్ళాం మనం. ఆ యొక్క పాజిటివ్ ఆధ్యాత్మికమైన భక్తి పాటలు కావచ్చు, ఆధ్యాత్మికమైన స్పిరిచువల్కి సంబంధించిన మ్యూజిక్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. మనిషి మారడానికి, మనిషి ఆలోచన మార్చుకోవడానికి ఇక్కడ అనేక దారులు ఉన్నాయి. కానీ మనిషి అనేటోడు ఎంచుకునే దాన్ని బట్టే తన జీవితం అనేది ఉంటుంది. సో ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఇది. సో నేనేమంటున్నా అంటే ఫైనల్గా, నీ మనసు శుద్ధి చేసుకోవాలంటే నువ్వున్న ప్లేస్ నుంచి కొంచెం బయటికి రా. నీ మైండ్ కొంచెం పాజిటివ్ లైన్లో వెళ్ళాలంటే నువ్వు తిరుగుతున్న మనుషుల నుంచి కొద్దిగా బయటికి రా. ప్రపంచం చాలా పెద్ద ఉంది కదా, అందులో అట్లీస్ట్ ఒక 5% అయినా చూడ్డానికి ట్రై చేయి. ఎందుకంటే నీ టైం మొత్తము కొన్ని చోట్లనే ఉండడం వల్ల నువ్వు అందులోనే బందీ అయిపోయినావు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే భౌతికం అనేది పెద్ద మాయా ప్రపంచం. చేతికి సంఖ్యలు లేకున్నా నువ్వు బందీ అయిపోయినావు. నిలబడుతున్నాడు మనిషి కానీ ఆగిపోయాడు. అంటే ఒక మాయ లోపల బందీ అయిపోయాడు. చేతులకి తాడులు ఎవరు కట్టేయలే, నీకెవరు ఇక్కడ ఏమి కట్టేసి బందీ చేయలే, కానీ నువ్వు మాయలో బందీ అయిపోయావు. అందుకే కదులుతలేవు, అక్కడి నుంచి బయటకు వస్తలేవు, అందుకే స్ట్రక్ అయిపోయావు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అద్భుతమైన సృష్టిని అంతో కొంతైనా ఆస్వాదించడానికి ప్రయత్నించు. నీ మనసు మారడానికి చాలా దారులు ఉన్నాయి. నీ ఆలోచనని అద్భుతంగా తయారు చేసుకునే మార్గాలు కూడా చాలా ఉన్నాయి. కానీ నువ్వు అనేవాడివి ఏమవుతున్నావు అంటే ఆగిపోతున్నావు. రేపు చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత అనుకుంటూనే అర్థం కాని మాయలో బందీ అయిపోతున్నావు నువ్వు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇంతకుముందు జీవితము ఉందో తెలీదు, మళ్ళీ నువ్వు పుడతావో తెలీదు. మళ్ళీ పుడతావో అది మనకి చేతిలో లేదు. ఇంతకుముందు
పోయిన జన్మలో ఎలా ఉన్నావో ఎవరికి తెలీదు. సో మన చేతిలో లేనివి ఆలోచించడం కన్నా మన చేతుల్లో ఉన్నే ఆలోచించు. కాబట్టి నేనేమంటున్నా అంటే, జరిగిపోయినవి ఆలోచించిన లాభం లేదు. రేపేం జరుగుతుంది అని బాధపడ్డా భయంతో ఉన్న లాభం లేదు. ఇప్పుడు ఉంది కదా నీకు, ఇప్పుడు నీ చేతుల్లో ఉంది కదా, అదే సమయమే నువ్వు కరెక్ట్గా వాడుకుంటే, అంటే గతం మారిపోకపోవచ్చు కానీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు. అందుకే నేనేమంటున్నా అంటే, నిన్న అనేది గడిచిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. ఈరోజు ఉంది కదా నీకు సమయం, అదే నీది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా రేపటి రోజున ఉంటుందని తెలుసుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదు అని మనము కొన్ని సందర్భాల్లోనే రియలైజ్ అవుతాం. ఎట్లా అంటే, లైక్ కళ్ళ ముందు ఎవరైనా అనుకునే వాళ్ళు చనిపోయినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే లైఫ్ ఏం శాశ్వతం కాదని. లేకుంటే ఏదన్నా ఘోరమైన పరిస్థితి సంఘటన చూసినప్పుడే వస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే, ప్రతిరోజు ఒక్కసారైనా నీలో నువ్వు తెలుసుకో, లైఫ్ శాశ్వతం కాదు, ఈ యొక్క దేహం శాశ్వతం కాదు అని నువ్వు ఈ వాస్తవంలో నువ్వు ఖచ్చితంగా ఉండగలిగితే, రోజు ఒక్కసారైనా నీ మనసుకి నీ మైండ్కి చెప్పు, నాది శాశ్వతం కాదు అని. ఎందుకంటున్నా అంటే, నువ్వు కొన్న ప్రతి వస్తువు శాశ్వతం కావచ్చు. నువ్వు ఒక ఎకరం కొన్నావు, భూమి కొన్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, అవి శాశ్వతమే. కానీ అవి కొన్న ఓనర్ మాత్రం శాశ్వతంగా ఉండడం తెలుసుకో. ఇలా నువ్వు వాస్తవంలోకి వచ్చేస్తేనే అంతో కొంత జీవితాన్ని అనుకున్నట్టుగా మార్చుకోవచ్చు. సో ఆలోచించు ఒక్కసారి.